సార్ జగన్ గవర్నమెంట్‌లో లిక్కర్ స్కామ్ జరిగిందని కొంతమంది అరెస్ట్ చేయడం గాని, కొంతమంది కస్టడీ తీసుకోవడం జరిగింది. ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని? ఇదంతా కక్ష సాధింపు చర్యలండి. గత గవర్నమెంట్ లిక్కర్ విషయంలో చాలా మంచి పాలసీ పెట్టింది. అందుకు అనుగుణంగా పాలసీ ప్రకారం నడిచింది 5 ఏళ్ళు కూడా. ఇప్పుడు ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ అనేది ఏర్లై పారుతుంది. ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రొహిబిషన్ అన్నట్టుగా ఖరీదులు పెంచారు. ఇది మద్యం కల్తీ మద్యం అన్నారు. కానీ తప్పది. ఇవాళ కల్తీ మద్యమైనా ఖరీదులు పెరిగినైనా ఇవాళ కాంట్రాక్టర్లు లాస్ అయిపోయారు. మద్యం సిండికేట్ కాంట్రాక్టర్లు పూర్తిగా లాస్ అయిపోయారు. ఎందుకు లాస్ అయ్యారు? వాళ్ళు మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పారు, ఎంత పర్సెంటేజ్ మీకు కమిషన్ ఉంటుందని. తీరా పాడుకున్న తర్వాత ఇవాళ కమిషన్ ఎంత ఇస్తున్నారు? వాళ్ళకి 20% కమిషన్ అన్నారు. ఇవాళ 10%కి ప్రభుత్వం ఇచ్చిందంటే కాంట్రాక్టుదారులు అందరూ లాస్ అయిపోలేదా? మద్యం ఏర్లై పారుతుంది రాష్ట్రంలో. అసలు అతిగతి లేకుండా పోయింది. మరి అది కక్షపూరిత చర్యలు తీసుకుంటాం తప్ప ఇది సరిగ్గా నిజమైన కార్యక్రమాలు చేయట్లేదు ఈ గవర్నమెంట్. సార్ మీరు చూస్తున్నారు గతంలో ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్‌లో కొంతమందిని కార్పొరేటర్ గాని, కొంతమంది సర్పంచులు గాని, వార్డు మెంబర్లు గాని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని వాళ్ళ యొక్క ఆస్తులు గాని, వారి కుటుంబాన్ని ధ్వంసం చేయడం గాని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటిది? ఎవరినైనా సరే నిరపరాధుల్ని మీద కేసులు బనాయించి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని జైల్లో పెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క సారాంశం. మరి ఇలాంటి కక్షపూరిత విధానాలు మేము ఎప్పుడైనా చేసామా? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు, మనకు ఓటయ్యపోయినా మీరు పథకం అమలు చేయండి అని చెప్పారు ఆయన. మరి ఇదే పాలసీ ఆ రోజునే మేము పెట్టుకుంటే ఇవాళ ఎవరైనా ఆ తెలుగుదేశం వ్యక్తులు ఎవరైనా మిగులుతురా? ఒకటి ప్రశ్నిస్తున్నాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాపాలన చేశారు. వీళ్ళకి ప్రజలను నమ్మించి లేరిపోయిన వాగ్దానాలు చేసి ఈ ప్రభుత్వంలోకి వచ్చి వాగ్దానాలు మరచి వాగ్దానాలు అడుగుతారేమో అని చెప్పి కక్షపూరిత చర్యలు తీసుకుని ఇలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తుంటే ఇది పరిపాలన ప్రజలు ఏనాటికైనా గుర్తిస్తారు. వచ్చేసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఖచ్చితమైన మంచి పరిపాలన తీసుకొస్తారండి.